ఫ్రెండ్స్, నా అక్క లోటస్లోకి కొత్త ఇదే ఫస్ట్ టైం అండి. 3 ఏళ్ళ నుంచి చూస్తుంటే నత్తల్లాగా వచ్చినాయండి. ఇగోండి నత్తలు. వీటికి ఏం చేయాలి నేను? చిన్న చిన్న నత్తలు. సో నేను ఏంటో వస్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో. వీటికి నాకు సొల్యూషన్ చెప్పరా? మట్టి వల్ల మట్టిలోంచి వచ్చినాయి ఏమో అని అనుకుంటున్నాను నేను. అమ్మో, నా పూలు ఇదిగోండి చూడండి ఎట్లా ఉన్నాయో. వీటికి సొల్యూషన్ ఏంటో చెప్పండి. కొన్ని చెట్లు అయితే పోయినాయి కూడా, నేను చూసుకోలేదు. సో కొత్త కొత్త పూలతో నా లోటస్లు కనువిందు చేస్తున్నాయి. ఇగోండి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అందులోని ఒక్క దాంట్లోనే వచ్చింది అట్లా. సో వీటికి ఎప్పుడు రాలేదు. నేను ఇది 3వ సంవత్సరం కొన్ని పెట్టి, అది కొత్త ఫ్లవరు ప్లస్ అట్లా ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ వామ్మో వామ్మో, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెట్లన్నీ మొక్కలన్నీ వచ్చేస్తాయేమని భయం వేసింది. ఇది కూడా నత్తేమో అనుకున్నాను, కానీ కాదు. సో ఇట్లా ఉంది నా పరిస్థితి. నా మొక్కలు కొత్త కొత్త పూలు వస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయి చూడండి. కనుల విందు. మార్నింగ్ గ్లోరీ చూడండి. కొత్త 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 పూలతో హెడినియమ్స్ మస్తు వస్తున్నాయండి. ప్రూన్ చేద్దామంటే ఇవేమో పూలు వస్తున్నాయి చూడండి. ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్లో చేయాలి. ప్రూన్ చేసేద్దామంటే ప్రూన్ చేద్దాం అనుకునేటప్పటికి నా మొక్కలు చూడండి ఎంత వచ్చేస్తున్నాయో. సో బోగన్ విలియా, సో రజనీగంధ లిల్లీస్, చెర్రీ టమాటోస్, ఇవన్నీ గులాబీలు. సో కేశవర్ధిని. ఈ పువ్వులు మాత్రం భలే భలే వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎట్లా ఉందో. సో నా మొక్కలను చూసి చూడండి. పొన్నగంటి, మరువం చూడండి, క్రేపర్ సాల్స్ కొత్త 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 కనువిందులు చేస్తున్నాయి చూడండి. ఇది కోసేద్దామా ఉంచుదామా ఇంకొక 2 రోజులు? పూలు చూడండి ఎట్లా ఉన్నాయో. అంతేకాదు బంతి నారేసాను. దీంట్లో బంతి నార వస్తుంది చూడండి. బంతి నారు సమ్మర్లో కూడా మనం కుండీల్లో నీళ్ళు ఇస్తాం కదా. సో అందుకని వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అట్లాగే వచ్చినాయి కనుక మళ్ళీ బంతి నారేసాను. ఇది అయిపోయిందండి. పత్తి మందారం, గులాబీలు, నాటు గులాబీ, ఈ ఫ్లవర్స్ చూడండి. ఇక్కడ ఏవేవో వస్తాయి, మనం కొన్నేస్తే ఇంకెందో పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి. సో ఇవి కూడా బంతినారు. ఇగో అడెనియమ్స్ అయితే పిచ్చి పిచ్చిగా వస్తున్నాయండి. నాకెందుకో ప్రీసియస్ మాత్రం ఫ్లవర్స్ రావట్లేదండి. 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, అన్నీ వస్తున్నాయి కానీ ప్రీసియస్ మాత్రం రావట్లేదు. మరి ఆ ఏ సీజన్లో వస్తాయో చూడాలి. చూడండి జడలు ఎట్లా వస్తున్నాయో, క్రేపర్స్. సో ఇవి అయితే బంచులు బంచులు వస్తాయి గులాబీలు. ఇక్కడ చూడండి. సో ఇది ఒక్కటే చెట్టు, ఇది ఒక్కటే. పిచ్చి మొక్కలు కూడా బాగానే వస్తున్నాయి. ఇది ఒక్కటేనండి చూడండి. కింద ఇక్కడ ఒక రకం పువ్వు, ఇక్కడ ఒక రకం పువ్వు వచ్చింది. సో అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఈ చెట్లు. సో చూసారా, ఇదిగోండి అడెనియమ్స్ కూడా. ఇదిగోండి
ఆర్చిడ్ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ కొన్ని వస్తున్నాయి. మల్బరీస్, టమాటా చూడండి. టమాటో కొన్ని మనం వేసిన నాటికంటే వేయి నాటికే బాగా వస్తున్నాయండి. నారేసినవి రావట్లేదు, కానీ నారు వేయిని మాత్రం వేరే వచ్చేస్తున్నాయి. పిచ్చి మొక్కలండి అసలు 2 రోజులకి ఎన్ని పిచ్చి మొక్కలు వచ్చేస్తున్నాయో. గడ్డికి అంత బలం ఉన్నదో అనిపిస్తుంది. సో చూడండి, వచ్చినప్పుడల్లా దీన్ని గడ్డి తీస్తూనే ఉంటాను. సో మల్బరీ కింద కూడా బాగానే వస్తున్నాయి. ఇదిగోండి ఆర్చిడ్, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చూడండి దీనికి. ఇవి ఈ సంవత్సరం ఆర్చిడ్ బోణి కొట్టినవి, కొత్త మొక్కలు, కొత్త పువ్వులతో. నాకు 3 సంవత్సరాల నుంచి నేను చేశానండి. ఇది తొందరగా ఈ పేరు కూడా రావట్లే, బ్రహ్మకమలం. 3 సంవత్సరాల నుంచి చేస్తే నాకు ఒక్కటి కూడా రాలేదు, పువ్వు రాలేదు, ఏమీ రాలేదు. సో ఇది దీంట్లోంచి వచ్చి దీంట్లో నాటుకుపోతుంది. ఎట్లాగే ఉంచేస్తాను చూడండి. ఇది ఎట్లా ఉంచేస్తే మొక్క వచ్చేస్తుంది చూడండి. ఈ సంవత్సరం పువ్వులు వస్తాయేమని చూస్తున్నాను. మీతో ఇట్లా గార్డెన్ మొక్కలతో మాట్లాడుకుంటూ, నా మొక్కలతో నేను మాట్లాడుకుంటూ మీతో కూడా మాట్లాడుతుంటే భలే హ్యాపీగా ఉంటుందండి. సో అమ్మో, అప్పుడే 6 minutes అయిపోయిందా ఈ వీడియో? ఓకే ఫ్రెండ్స్, ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. చూడండి ఈ ఫ్లవర్స్, ఇందులో ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. అసలే కనులు తిప్పుకోవాలనిపించట్లేదంట, అంత అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పువ్వులు. ఓకే అండి, ఇక ఉంటాను. మరొక వీడియోలో మరలా కలుద్దాం. నా మరమని చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. నన్ను ఎట్లాగే బ్లెస్ చేస్తూ ఉండండి. చూడండి, గుత్తులు కంటే వారవ్వ ఏమి అందం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.